రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ ప్రభుత్వ బ్యాంక్ జాబ్స్ వచ్చాయా? ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. ఒక భారీ శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 6 సంవత్సరాల తర్వాత మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ మీకు మళ్ళీ రాకపోవచ్చు. 6 ఇయర్స్ తర్వాత రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. మంచి శాలరీ అయితే ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశమైతే ఉంది. ఆన్లైన్ విధానంలోనే ఈ యొక్క జాబ్స్కైతే అప్లై చేయాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎప్పటినుంచి అప్లికేషన్ చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కైతే షేర్ చేయండి. అదొక చిన్న రిక్వెస్ట్, మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. 6 సంవత్సరాల తర్వాత వస్తున్నాయి. మళ్ళీ మనకి ఇప్పట్లో నోటిఫికేషన్ అయితే రాకపోవచ్చు. సో ఇప్పుడు గనక మీరు మిస్ చేసినట్లయితే మళ్ళీ మీరు కొన్నేళ్ల వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి ఈ నోటీస్ అనేది రిలీజ్ చేయడమైతే జరిగిందనమాట. టెండర్ నోటీస్ ఇది. ఇందులో మనకిక్కడ ఆఫీస్ అటెండర్ ఉద్యోగాల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సంస్థల్లో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్నైతే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో మనకి ప్రెజెంట్ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారమైతే 600కి పైగా వేకెన్సీస్ అనేవి ఉండే అవకాశం అనేది ఉంది. లాస్ట్ టైం మనకి నోటిఫికేషన్ ఎప్పుడొచ్చిందంటే 2020లో అయితే రావడమైతే జరిగిందనమాట. 2020 ఎండింగ్లో అయితే రిలీజ్ అయితే చేశారు. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు కూడా నోటిఫికేషన్ అయితే రాలేదు. ప్రెజెంట్ మనకి ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. సో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని న్యూస్ పేపర్లలో, దాదాపుగా మేజర్ న్యూస్ పేపర్లలో ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా మనకి పబ్లిష్ అయితే చేస్తారన్నమాట. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటినుంచి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, 3rd వీక్ ఆఫ్ జాన్యువరిలో మనకి నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేస్తారు. ఆ రోజు నుంచి మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చన్నమాట. సపరేట్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో డెఫినెట్గా అయితే చేస్తాను. సో ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది, డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ అయితే చేయండి. సో మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి నాకు కూడా తెలుస్తుంది కదా. డెఫినెట్గా లైక్ చేసి ప్రతి ఒక్కరూ కూడా కామెంట్లో అయితే తెలపండి. ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించి అసలు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం. అయితే ఒక ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, కేవలం మీకు ఒకే ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. ఇది ఎందుకు అంటే మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో దానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి మీకొక లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా పెడతారన్నమాట. ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో ఆబ్జెక్టివ్ టైప్ విధానంలోనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కేవలం మనకి ఎగ్జామినేషన్ 90 మినిట్సే ఉంటుంది. ఇందులో మనకి రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ అడుగుతారు, 30 మార్క్స్. అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి కూడా 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుంచి వచ్చేసి కూడా 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. టోటల్గా మీకు 120 క్వశ్చన్స్ అడుగుతారు, 120 మార్క్స్. 90 మినిట్స్ టైం అంటే 1.5 అవర్ పాటు కూడా మీకు ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్లకి మన సొంత రాష్ట్రాల్లోనే మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారన్నమాట. ఏపీ వాళ్లకి ఏపీలోనే, తెలంగాణ వాళ్లకి మన తెలంగాణలోనే ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అండ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మీకిక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో అయితే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏదైతే ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. మీకిక్కడ తెలుగులో అయితే ఉండదు, గమనించండి. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్లో నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి తప్పు ఆన్సర్కి, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/4 అంటే 0.25 మార్క్స్ అనేది ప్రతి రాంగ్ ఆన్సర్కైతే మనకి డిడక్ట్ అనేది చేస్తారన్నమాట. సో కాబట్టి మీరు కేర్ఫుల్గా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.
సో ఎవరైతే బ్యాంక్ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్లకి మాత్రం ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే సిలబస్ అనేది ఉంటుంది. రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ. ఈ టాపిక్స్ని మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటే మీరు ఈజీగా ఈ యొక్క జాబ్ అనేది సాధించవచ్చన్నమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి కాంపిటీషన్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుందని కూడా ఇదే వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు వీడియోని కంప్లీట్గా చూస్తే అసలు ఎందుకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుందని అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఏదైతే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందో అది మనకి క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుందని చెప్తున్నారు. మెయిన్గా మనకి ఫైనల్ సెలక్షన్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్లో మీరు ఏదైతే స్కోర్ చేస్తారో దాన్ని బేస్ చేసుకునే మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారన్నమాట. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్. ఈ జాబ్స్కి అప్లై చేయాలని మీరు సీరియస్గా ఉన్నట్లయితే కింద కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మీ కామెంట్స్ చూస్తేనే అప్లికేషన్ ప్రాసెస్ వీడియోని వెంటనే తీసుకొస్తాను. ఈ జాబ్స్కి మీరు కూడా అప్లై చేయాలనుకుంటున్నారా? ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్లందరూ కింద కామెంట్లో ఎస్ అని మెన్షన్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారో దాన్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియోని చేస్తాను.